హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, మా లైఫ్లోకి ఒక బుజ్జి బేబీ రాబోతుంది చాలా త్వరలో. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి, నన్ను ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ కిడ్ అడాప్షన్. సో గర్ల్ బేబీని చూస్ చేసుకున్నాం. సో కొన్ని మంత్స్లో పాప మా ఇంటికి వస్తుంది అన్నమాట. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ అస్. దాని గురించి అప్డేట్ చెప్పాలి అంటే అంటే మీ అందరికీ నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఎప్పటికప్పుడు నెంబర్ అప్డేట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు 114కో 112 అట్లా వచ్చి ఉంటుంది. లాస్ట్ టైం చూసినప్పుడు 120 ఉంది, బట్ చూసి 1 వీక్ అయింది. సో మేబీ 115 అలా వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే డేకి ఒక నెంబర్ తగ్గుతుంది అనమాట. సో ఎప్పుడు అంటారా, మేము కూడా వెయిటింగ్. అందరూ చాలామంది మా వీడియోస్ కింద మెసేజ్ చేసి అడుగుతున్నారు, మీ బేబీ కోసం వెయిటింగ్, మేము చాలా ఎక్సైటెడ్ అని. థ్యాంక్ యూ సో మచ్, అంత కనెక్ట్ అవుతున్నందుకు మా లైఫ్స్తో, మాలాగానే ఈగర్గా మా బేబీ కోసం ఎదురు చూస్తున్నందుకు. సో అన్ఫార్చునేట్గా ఎగ్జాక్ట్గా ఇప్పుడనేది చెప్పలేము. మేము కూడా చాలా 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 ఎదురు చూస్తున్నాము. యాక్చువల్లీ లాస్ట్ టైం అప్డేట్ ఇచ్చాను కదా, ఏజెన్సీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నంబర్ 150 తగ్గినాక ఎప్పుడైనా రావచ్చంట. కొంతమందికి 150 అప్పుడు వస్తుందంట లీడ్, కొంతమందికి 130, 120, 110 అప్పుడు. సో తెలీదు, ప్రస్తుతానికి నంబర్ మనది 115 దగ్గర ఉంది, కానీ ఇంకా ఏమీ మాకు మెయిల్ కానీ ఏం రాలేదన్నమాట. సో వచ్చిన ఫస్ట్ ఆప్షన్తో వెళ్ళిపోతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఏదన్నా ఏజ్ కొంచెం ఎక్కువ ఉండి అట్లా ఏదన్నా సెకండ్ ఆప్షన్కి ఆపితే ఇంకొక 1-2 నెలలు డిలే ఉండొచ్చు. బట్ ఎనీవేస్ మీతో షేర్ చేసుకుంటాను. మాకు లీడ్ రాగానే డీటెయిల్స్ ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. మీరు మా ఫ్యామిలీ లాగానే డెఫినెట్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. బట్ ఈ వీడియో టాపిక్ ఏంటంటే, యాక్చువల్లీ చాలా చేంజెస్ వస్తాయి మా లైఫ్లో బేబీ వచ్చాక. బట్ మెయిన్ మనం చూసుకోవాల్సింది ఫైనాన్షియల్ ప్లానింగ్. ఎందుకంటే చాలా ఇయర్స్ మేము బేబీ కోసం ఎదురు చూసాము. సో వీఆర్ గెటింగ్ ఇన్ టు ద మూమెంట్, వెరీ స్పెషల్ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ మేము కంఫర్టబుల్గా ఉండాలి ఫైనాన్షియల్లీ, బేబీకి అన్నీ ఇవ్వగలగాలి, సపోర్ట్ చేయగలగాలి. మంచి ఎడ్యుకేషన్ కానీ, ప్రతి ఒక్కటి చిన్న చిన్నవి ఏదైనా చేయాలనుకున్న ఫంక్షన్స్ కానీ, బేబీతో మేము ట్రావెల్ చేయాలనుకుంటే కానీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో చిన్న వాటి నుంచి పెద్ద వాటి దాకా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేస్తున్నామో కొన్ని విషయాలు ఇక్కడ షేర్ చేస్తాను మీతో. సో కొన్ని ఐటమ్స్ కొనాలని ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో అవి ఏంటి, ఎంతవరకు వచ్చింది ఏంటి, ప్రతి ఒక్కటి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి కొంచెం మా సిచ్యువేషన్ బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పెళ్ళైనాక ఇప్పుడు 12 ఇయర్స్ మాకు పిల్లలు లేరు కాబట్టి కొంచెం ఇల్లు కొనుక్కున్నామని, కార్ కొనుక్కున్నామని, అలా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి కొంచెం సెటిల్మెంట్ అయ్యింది. అఫ్ కోర్స్ అప్పుడు ఇమీడియట్గా అయిపోయి ఉంటే, మాకు పుట్టేసి ఉంటే వీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ ప్రిఫర్డ్ దాట్ లైఫ్ ఆల్సో. బట్ ఇప్పుడు ఆగటం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయో కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. వీ ఆర్ పాజిటివ్ పీపుల్, సో వీ వుడ్ లైక్ టు సీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. సో అందుకని అలా చూసుకుంటే వీఆర్ అట్ అ మచ్ బెటర్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ స్టేట్. సో పర్వాలేదు, అంత ఇబ్బంది ఉండదు. బట్ ఎనీవేస్ ఇట్ రిక్వైర్స్ ప్లానింగ్, ఇట్ రిక్వైర్స్ ఇది. సో డౌన్ సైడ్ ఆఫ్ దట్, అంటే డిసడ్వాంటేజ్ ఆఫ్ దట్ సైడ్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టరు, మా ఏజ్ ఫ్యాక్టరు. సో పాపకి 20 ఇయర్స్ వచ్చేసరికి మా రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తుంది. సో వాళ్ళ ఎడ్యుకేషన్ అదంతా కూడా మేము వర్క్లో ఉండగా అవ్వకపోవచ్చు. సో దెర్ ఆర్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఫర్ ఇట్. బట్ మనం ఎలా ప్లాన్ చేసుకుని మేనేజ్ చేసుకుంటాం అనేది ఫ్యాక్టర్ ఇక్కడ. సో ఫస్ట్లీ సేవింగ్స్లోకి ఇందాక చెప్పినట్టు ఫస్ట్ నుంచి మేము రిటైర్మెంట్ సేవింగ్స్ ఇవన్నీ చేస్తున్నాం. నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ వీడియోలో చెప్పాను, అవన్నీ రిపీట్ చేయను. బట్ ఇన్ ఎడిషన్ బేబీకి సెపరేట్గా ప్లాన్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ కానీ ఇది కానీ సెపరేట్గా సేవింగ్స్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ, ఎప్పటి నుంచి అయితే నంబర్ దగ్గర పడిందో. సో నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో వీ విల్ బీ ఏబుల్ టు సపోర్ట్ ఆల్ హర్ స్కూల్, ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ అట్లీస్ట్ హెల్ప్ అవుతుందని. దట్ ఈస్ వన్. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అంటే ఇప్పటి నుంచి కొంచెం సేవ్ చేసినా అప్పటికి కొంచెం చాలా హెల్ప్ అవుతుంది
మనీ. సో అది కొంచెం బిగ్గర్ చంక్ అనమాట తన ఎడ్యుకేషన్ కని దానికని దీనికని. సో చిన్నవి బేసిక్ టు మేక్ షూర్ దట్ డే టు డే లైఫ్ ఇస్ కంఫర్టబుల్ విత్ బేబీ. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇంత వెయిట్ తర్వాత ఇలా బేబీ మా లైఫ్లోకి వచ్చినప్పుడు చిన్న కోరికలు, బేబీతో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి, లేకపోతే పోనీ యాజ్ సింపుల్ యాజ్ బేబీకి రకరకాల బట్టలు కొని వెయ్యాలి, అలాంటి ముచ్చట్లన్నీ తీర్చుకోవాలి, ఏదైనా ఫోటో షూట్ చేయాలి, లేకపోతే ఫంక్షన్స్ బర్త్డేస్ అది గ్రాండ్గా చేయాలి, ఇలాంటి ప్రతి కోరిక మేము తీర్చుకోగలగాలి. అంటే లైఫ్ ఉన్నది బతకడానికే కదా. సో అది మా కోసం, మా హ్యాపీనెస్ కోసం మేము అలాంటి వాటిల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు అని నా ఫీలింగ్. సో అందుకని దాన్ని అకార్డింగ్లీ నేను ప్లాన్ చేస్తున్నాను. ఇదంతా ఎడ్యుకేషన్ది అది సేవింగ్స్ అంతా యశ్వంత్ డిపార్ట్మెంట్. సో వేరేదంతా ఇలాంటివి కంఫర్టబుల్గా ఉండటము, క్లోతింగ్ కానీ వేరే ఫంక్షన్స్ ప్లాన్ చేయటం, మా ట్రావెల్స్కి మనీ సేవ్ చేయడం, ఇదంతా నా డిపార్ట్మెంట్ అనమాట. సో బేసికల్లీ ఏం చేశానంటే లాస్ట్ 2-3 months నుంచి కొంచెం సేవింగ్స్ చిన్నగా చేశాను. ఎక్కడ చేశాను ఏంటి అది చెప్తాను. బట్ ఈ మంత్ నుంచి యాక్చువల్లీ పెద్ద పర్చేస్ స్టార్ట్ చేశాను అనమాట. సో యాక్చువల్లీ మాకు ఎవ్రీ క్వార్టర్ బోనస్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ సిటీసీ, మా శాలరీ స్ట్రక్చర్లోనే ఉంది. బట్ మా పర్ఫార్మెన్స్ ఆ క్వార్టర్కి 100% అంటే బాగుంటే 100% బోనస్ వస్తుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ని బట్టి వస్తుంది మా శాలరీని, కానీ ఎవ్రీ క్వార్టర్ వస్తుంది, ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ కాకుండా ఇది ఇన్ ఎడిషన్ అనమాట. సో ఇది వచ్చే టైంకి లక్కీగా ఇది సేల్ కూడా నడుస్తుంది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. సో అందుకని చెప్పి ఈరోజే ఒక పెద్దది ఆర్డర్ చేశాను. అంటే మేము కొనాలనుకున్న దాంట్లో కొంచెం ఎక్కువ మనీ చంక్ పోయేది, విచ్ ఇస్ వాషింగ్ మెషిన్. యాక్చువల్లీ మా దగ్గర ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ ఉంది. 12 years బ్యాక్ తీసుకున్నాం, పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం. సో అది బాగానే నడుస్తుంది. టిల్ డేట్ ఇట్ ఇస్ ఫైన్, దర్ ఇస్ నో ప్రాబ్లం. అది కూడా ఉంచుదామనే ప్లాన్ అనమాట. కానీ ఇప్పుడు తీసుకున్నది ఏంటంటే వీ హ్యావ్ టేకెన్ ఫుల్ డ్రయర్ వాషింగ్ మెషిన్ అనమాట. సో వాషర్ ప్లస్ డ్రయర్. సో కంప్లీట్గా 3-4 hours సైకిల్ పెట్టేస్తే కంప్లీట్ డ్రై అయిపోయి వచ్చేస్తాయి. సో తీసుకుని వేసేసుకోవడమే బట్టలు, లేకపోతే మడత పెట్టేసి వార్డ్రోబ్లో పెట్టేయడమే. అది ఎందుకు నాకు ఇంపార్టెంట్ అనిపించింది అంటే బేబీ వచ్చే ముందు బెంగళూరులో చాలా అన్సర్టెన్ అనమాట వెదర్. వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి, ప్లస్ ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎండ ఉంది కదా అని బట్టలు వేస్తే వర్షం పడిపోతుంది. వర్షాకాలం 2-3 నెలలు అసలు ఎండ రాదు, ఎండవు ఆరవు అలా ఉంటుంది. సో ఇదే వాషింగ్ మెషిన్లో దెర్ విల్ బి అన్ ఆప్షన్ అంటే మీకు కంప్లీట్ డ్రయర్ అక్కర్లేకపోతే మీరు ఇప్పుడు వాషింగ్ మెషిన్లో ఎలా వాడుకుంటున్నారో అలా అక్కడి వరకు వేసుకుని తర్వాత దాన్ని ఎండలో వేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎండ వస్తే మనం ఎండలో కూడా డ్రై చేసుకోవచ్చు, ఎండ లేనప్పుడు ఫుల్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో అందుకని పిల్లలు వచ్చినాక పిల్లల బట్టలు ఎండక పైన వేసి లోపల పెట్టి ఇదంతా ప్రాబ్లం అని చెప్పి అదొకటి నాకు ఇప్పటి నుంచో ఉంది, బేబీ వచ్చేలోపు కొనాలని చెప్పి. అండ్ ఇంకొకటి బట్టలు ఆరేయడం, తేవడం, మడత పెట్టుకోవడం, ఇలాంటి పనులు కొంచెం అందరికీ లేకుండా ఉంటుంది. ఎంత హెల్ప్ ఉన్నా ఎంత సపోర్ట్ ఉన్నా అందరం బేబీ మీద, మా హెల్త్ మీద, వీటి మీద ఫోకస్ చేయడమే సరిపోతుంది. అప్పుడు కొంచెం మెస్సీ అయిపోతుంది, ఎక్కువ పని అయిపోతుంది చేతిలో. సో అట్లీస్ట్ ఏ పని ఆటోమేట్ చేయగలిగితే ఆ పని ఆటోమేట్ చేయడం బెటర్. ప్లస్ బేబీ క్లోత్స్ అవన్నీ ఎన్నున్నా సరే రోజు చాలా పడుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఇమీడియట్గా డ్రై అయిపోతే ఇంకా లైఫ్ ఈజీ అయిపోతుందని. సో అది అయిపోయింది, అది ఆర్డర్ చేసేసాను. ఇంకొక 2-3 items ఉన్నాయి. లైక్ సెకండ్ రూమ్లో ఏసీ ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే మోస్ట్లీ మా పేరెంట్స్ వస్తారనమాట కొన్ని మంత్స్కి. మా అత్తయ్య వాళ్ళు అంటే మా అత్తయ్య ఇంకా రిటైర్ అవ్వలేదు, బట్ మై పేరెంట్స్, మై డాడ్ ఇస్ రిటైర్డ్. సో వాళ్ళు వస్తామంటున్నారు సపోర్ట్కి, స్పెషలీ నాకు వర్క్ ఇదంతా అవ్వదని చెప్పి సపోర్ట్కి. సో అందుకని సెకండ్ రూమ్ అది రెడీ చేస్తున్నాను. ఏసీ ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ఇప్పుడు తీసేసుకుంటే కొంచెం లెస్ మనీకి వస్తుంది. అదేం అర్జెంట్ కాదు, నెక్స్ట్ 2-3 monthsలో ప్లాన్ చేస్తాను. ప్లస్ ఇంకొక చిన్న సోఫా సెట్ కానీ సీటింగ్ కానీ ఇలాంటివి చూస్తున్నాను హాల్లో. అండ్ బేబీకి ఒక వార్డ్రోబ్ కావాలన్నమాట. సో ప్రస్తుతానికి బిగ్ చంక్స్ ప్లానింగ్ ఇది, తర్వాత మళ్ళీ నెసెసిటీని బట్టి చూస్తాను. అండ్ చిన్న వర్క్స్ చేద్దాం అనుకుంటున్నాం ఇంట్లో. కొంచెం బేబీ వచ్చే ముందు కొన్ని చేయాల్సినవి కార్పెంటరీ వర్క్ అవి ఇవి ఉన్నాయి, అదంతా మీకు బ్లాగ్స్లో చూపిస్తాను. వాషింగ్ మెషిన్ కూడా డెలివరీ అయినాక నేను రివ్యూ ఇస్తాను, కంప్లీట్ రివ్యూ ఇస్తాను. ప్రైస్ కూడా చాలా లెస్ ప్రైస్కి వచ్చింది సేల్ మూలన. సో అది కూడా డీటెయిల్స్ ప్రతిదీ నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో ఇది పెద్ద చంక్స్. ఇంకొకటి చిన్నవి, ఇప్పుడు నేను పర్చేసెస్ ఎక్కువ ఇంటికి అమెజాన్ నుంచి, మింత్రా నుంచే పర్చేస్ చేస్తాను అనమాట. ఎక్కువ ఈ రెండే యూస్ చేస్తాను. అందుకని లాస్ట్ 2-3 months నుంచి ఏం చేస్తున్నానంటే 2000, 3000 అమెజాన్లో, మింత్రాలో వేసుకుంటున్నాను అనమాట.
అనమాట. వ్యాలెట్స్ ఉంటాయి కదా, సో ఎక్కువ సేవ్ చేసుకోవడం ఇట్స్ నాట్ అ గుడ్ ఆప్షన్ వాటిలో. ఎందుకంటే ఒకటి వాళ్ళ దగ్గర మీరు మనీ పెడుతున్నారు, మీకేం గ్రోత్ ఉండదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ వెళ్తుంది. ఇంకొకటి మీరు అమెజాన్లో కాకుండా ఇంకెక్కడైనా బయట కొనాలంటే కొనలేరు, అమెజాన్లో మనీ ఉంటాయి, మీ అకౌంట్లో కాదు కాబట్టి. బట్ నాది యశ్వంత్ది ఆల్మోస్ట్ ఆన్లైనే షాపింగ్ అంతా. క్లోత్స్ ఇవన్నీ మింత్రా, తర్వాత వేరేవన్నీ అమెజానే అనమాట, ఇంటికి రిలేటెడ్. సో రేపు బేబీ ప్రోడక్ట్స్ కూడా మోస్ట్లీ ఎక్కువ నేను ఆన్లైనే బై చేస్తాను. ఐ నో దాట్, ఎస్పెషలీ అమెజాన్ నుంచి. సో అందుకని చెప్పి కొంచెం అమెజాన్లో మింత్రాలో కూడా వ్యాలెట్లో వేసుకొని పెట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఒకటేసారి బేబీ వచ్చిన మంత్ అలా చాలా కొనాల్సి వస్తుంది, ఒకటేసారి బేబీ ప్రోడక్ట్స్ బిఫోర్ వి గో అండ్ గెట్ బేబీ టు అవర్ హోమ్. సో అలాంటప్పుడు ఒకటేసారి ఖర్చు అంతా దానికి వెళ్ళిపోతే మళ్ళీ మిగతా నెల గడవాలి కదా. సో ఏ మంత్ ఒకటేసారి ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయిపోయి మరీ డిఫికల్ట్ అవ్వకుండా స్మూత్గా మేనేజ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాను. సో అలాంటి టైంలో యూస్ చేసుకోవచ్చు ఇవి మనీ ఉంటే, అమెజాన్వి దానివి. సో అదే చేస్తాను. సో ఎవ్రీ మంత్ 3000 అట్లా వేస్తూ ఉంటాను. అది కాక ఆర్డీలో వేస్తున్నాను అనమాట. సో ఆర్డీ అమౌంట్ వేసి 6 monthsకి ఆర్డీ అవ్వగానే దాన్ని ఎఫ్డీలో వేసుకొని పెట్టుకుంటున్నాను. సో చిన్న చెంక్ ఆర్డీలో వేస్తున్నాను. సో అదేంటంటే ఏదన్నా బేబీ వచ్చాక ఏదన్నా పూజ చేయాలి, ఫంక్షన్ చేయాలి, సో ఇలాంటివి ఏమున్నా సరే కావాల్సి వస్తాయి కదా. సో ఒకటేసారి దాని నుంచి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మల్టిపుల్గా ప్లాన్ చేసుకుంటున్నాం, సో దట్ కొంచెం స్మూత్గా వెళ్తుంది, ఏం ప్రాబ్లం లేకుండా అని చెప్పి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇలాంటి కేసెస్లో. అండ్ హ్యాపీది మాకు నడుస్తూనే ఉంటుంది, హ్యాపీ బోర్డింగ్ ఇలాంటివన్నీ. హ్యాపీ బోర్డింగ్ కూడా మాకు బాగానే అవుతాయి మంత్కి. ఆల్ దట్ వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. సో హిజ్ లైఫ్ అండ్ అది అంటే హ్యాపీ మా ఫస్ట్ సన్. సో వాడి కంఫర్ట్, వాడి లివింగ్, వాడి దానికి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండటం మేము చూసుకోవాలి. అండ్ మా ఇద్దరు రిక్వైర్మెంట్స్ కూడా, ఏదైనా ట్రావెల్ చేయాలన్నా లేకపోతే మేము చిన్నవి చేయాలన్నా, సో ప్రతి ఒక్కటి ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. స్పెషలీ ఏదైనా సరే ఇప్పుడు ఇది చేస్తే మేము బెటర్గా ఫీల్ అవుతామంటే అది చేసేస్తాము, ఎక్కువ ఆలోచించాం అంటే అన్లెస్ కంప్లీట్ ఫైనాన్షియల్ వేస్ట్ అయితే చేయమనుకోండి. బట్ బేసిక్గా లైఫ్ లివ్ చేయడానికి, మాకు ఆనందాన్ని ఇచ్చే ప్రతి వాటికి నేను ఖర్చు పెట్టడానికే చూస్తానన్నమాట. సో అందుకని అలా కొంచెం ప్లాన్ చేసుకుంటే ఇద్దరం కష్టపడుతున్నాం, ఇద్దరం సంపాదిస్తున్నాం, ఏం ఈజీగా రావట్లేదు. మార్నింగ్ నుంచి నైట్ అయిపోతుంది, రాత్రి 12-1 అయిపోతున్నాయి ఇద్దరికి మీటింగ్స్. సో చాలా హార్డ్ వర్క్ చేస్తే డబ్బులు వస్తున్నాయి, ఎవరికి ఈజీగా రావు, అలాగే మాకు కూడా ఈజీగా రావట్లేదు. సో ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ మై కిడ్స్ హ్యాపీ అండ్ అవర్ బేబీ గర్ల్ and both of us will have a very comfortable and smooth life. So adi and insurance ilantivanni we are already secured, life insurance, health insurance, company ichedi kaakunda personal ga unnayi. హ్యాపీది చూస్తున్నాను, పెట్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందంట. సో అది దోస్ ఆప్షన్స్ ఆల్సో ఐఎమ్ చెకింగ్, తీసుకుని పెట్టేసుకుందాము అని చెప్పి. ఎందుకంటే పెట్స్ కూడా ఏదన్నా కొంచెం బాగోకపోతే కొంచెం ఎక్స్పెన్సెస్ అది ఎక్కువ ఉంటాయి. సో అది కూడా ఐఎమ్ చెకింగ్ సమ్ ఆప్షన్స్, అది చూడాలి. ఏమన్నా అది క్లిక్ అయితే నేను బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బేబీకి కూడా అన్నీ సెక్యూర్ చేసేస్తాం, ఇన్సూరెన్సెస్ అవన్నీ. సో అది కాక ఏదన్నా ఎమర్జెన్సీ మెడికల్కి వాటికి వీటికి కూడా సేవింగ్స్లో ఉండాలి. సో అదనమాట, అలా ప్లాన్ చేస్తున్నాము. అలా అంటే ఏమేమి ఇప్పుడు తీసుకోవాలి ఏంటి ప్రతిదీ ప్లాన్ చేసుకుంటున్నాం స్లోగా. సో బ్లాగ్స్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. లెట్స్ హోప్ దట్ చాలా తొందరగా మెయిల్ వస్తుంది, చాలా తొందరగా మా బేబీ ఇంటికి వస్తుంది అని మీరు కూడా ప్రే చేయండి. బ్లాగ్స్లో అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి. అండ్ కొనే ఐటమ్స్ ఆఫ్కోర్స్ మీకు చూపిస్తాను, చేంజెస్ ఇంట్లో అవన్నీ కూడా ఏమేమి చేస్తున్నాం ఏంటనేది చెప్తాను. అండ్ కొంతమంది అడుగుతున్నారు వీడియో బ్లాగ్స్ లేట్ అవుతున్నాయని. అదే చెప్తున్నాను కదా, వర్క్ చాలా హెక్టిక్గా ఉంటుంది. నేను స్ట్రెస్ తీసుకోవట్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఏమాత్రం హెల్త్ రూయిన్ అయినా బేబీ మీద మా మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఈ టైంలో నేను హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయలేను కాబట్టి నేను స్ట్రెస్ తీసుకోవట్లేదు. కానీ ఏమాత్రం టైం దొరికినా వ్లాగ్ చేద్దామని చూస్తున్నాను. కానీ ఇదివరకు అట్లాగా కంప్లీట్గా ఒక ½ an hour దొరికితే ప్రెషర్ తీసుకుని అది చేయటము, అలా కంప్లీట్గా బాడీని ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు అనమాట. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఐ యామ్ గెట్టింగ్ అంటే కొంచెం వీక్లీ 2 videos అయితే వస్తున్నాయి. మినీ వ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నాను, బట్ అది స్టార్ట్ చేయలేదు ఇంకా. దట్ ఐ విల్ కమ్ బ్యాక్ సూన్ సో దట్ మీకు ఆన్ డే టు డే
బేసిస్లో రేపు కిడ్స్ వచ్చాక కూడా అది ఈజీ కాబట్టి ప్రతిదీ ఏం చేస్తున్నామని తెలుస్తుంది. అండ్ వీక్లీ 2 లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో డోంట్ వరీ, ఐ విల్ గెట్ రెగ్యులర్. స్లోగా ట్రై చేస్తున్నాను. వీక్లీ 3 కూడా స్లోగా ట్రై చేస్తాను. ఆల్ ఐ వాంట్ ఇస్ నాట్ టు టేక్ ఎడిషనల్ ప్రెషర్. ఆఫీస్ వర్క్ చాలా ఉంది, ఫిజియోకి వెళ్తున్నాను. సో ఇదంతా ఈవినింగ్స్ అంతా వర్క్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ మధ్య. బట్ ఫేజెస్ ఉంటాయండి, ప్రతిసారి ఇలానే ఉండదు. బట్ దిస్ ఫేజ్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ దట్ ఆఫీస్లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది, నా మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. సో అది కొంచెం చేయనివ్వండి. ఇది కూడా కంప్లీట్గా వదిలేయలేదు. బట్ అక్కడ ఎప్పుడైతే కొంచెం సిచ్యువేషన్ బెటర్ అవుతుందో డెఫినెట్లీ ఐ బౌన్స్ బ్యాక్ ఆన్ యూట్యూబ్ అండ్ గివ్ యూ మోర్ అప్డేట్స్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయి. అఫ్ కోర్స్ బేబీ వచ్చాక చాలా షేర్ చేసుకోవాలి మీతో. అండ్ ముందు అప్డేట్స్ కూడా షేర్ చేసుకుంటాను ఉంటాను. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీకు దీని మీద నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. లేకపోతే నెక్స్ట్ వ్లాగ్స్లో కవర్ చేస్తాను. సో ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ టైం కలిసేదాకా హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.